బీఆర్ఎస్ పార్టీతో ఎక్కడ చేరింది, ఎందుకు కాంగ్రెస్ లోకి? ఉద్యమం కోసం, ఒక ప్రజల కోసం, ఒక హక్కుల కోసం. ఈ రోడ్లు వేసే క్రమంలో కాంట్రాక్టర్ల నుంచి కూడా మీరు కమిషన్ తీసుకుంటున్నట్టు మీ మీద ఒక ఆరోపణ ఉంది. నా చుట్టం కాదు కదా, నా చుట్టం కాదు, నా పొక్క కాదు, నా కులపొడు కాదు, నా ఓడు కాదు. రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలో ఉండే, కాంగ్రెస్ కంటే ముందు బీజేపీ టికెట్ కోసం ప్రయత్నం చేసిరు అనేది ఇది నిజమా అబద్ధమా? చెప్తాయిగా. మీకు ఇంత సపోర్టు చేసింది రాజగోపాల్ రెడ్డి గారు, ఎందుకంటే అద్దంకి దయాకర్ గారిని తప్పించడానికి మిమ్మల్ని. అద్దంకి దయాకర్ నేను పోటీదారుడు కాదు, తను నాకు పోటీదారుడు కాదు. నాకేమో ఎందుకంటే కానీ ఆయన తప్పియనికే మిమ్మల్ని తెర మీద తీసుకొచ్చారు కదా. నల్గొండ జిల్లా అంటేనే రెడ్డిల అడ్డా. ఎవరు చెప్పారు? అది ఎవరు చెప్పిరండి? జగమే కాంగ్రెస్ పార్టీ అడ్డా. రెడ్లను మీరు పట్టుకుని నాకేమన్నా వాళ్ళతో నాకు పోటా? ఇంతమంది సీనియర్లను కాదని మీకే టికెట్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? అది కాంగ్రెస్ పార్టీ అడగాలి. అద్దంకి దయాకర్ని తప్పించడానికే మిమ్మల్ని పెట్టిరంట. ఇది కరెక్ట్? చాలా తప్పది, చాలా 100% తప్పు. ఒక వ్యవస్థను అర్థం చేసుకున్నాని, సంసార జీవితాన్ని అనుభవించుకొని, సమాజాన్ని, నేను సోషల్ వర్కర్లు, సామాజిక కార్యకర్తలు, నా ఉద్యమ నేపథ్యాన్ని చూస్తే మీకు మళ్ళా అట్లుంటుంది. కానీ చెప్పనది. ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణకు మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? 200% సమర్థిస్తారు. అంతకుముందే మాదిగ జాతి సమాజానికి, ఈ సమాజానికి చెప్పులు కొట్టి కాలుకు మట్టి అంట కూడా చేసిన జాతి ఇది. సతీ సాగమనాన్ని ముందు తీసుకురావాలి. సనాతన ధర్మం అంటే అదే. ఏమంటావు? మీరేమంటారు? మీ ఛానల్ ఏమంటది? నువ్వేమంటావు? 15 నెలల్లో ఏమన్నా వెనక కేసీరామా చెప్పెట్టేయాలి. చెప్పు నాకు. మీరు ఎమ్మెల్యే వెనక కేసి కథ ఎట్టుంటారు చెప్పు నాకు. పుట్టిన గుడగాజు బిజినెస్ కాదు. కొత్త మంత్రుల విస్తరణ 3 తారీఖు నాడే ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పేసి మాట్లాడినారు. ఇవాళ 10 తారీఖు. ఎవరు చెప్పి మీకు ఎవరు చెప్తారా? రేవంత్ రెడ్డి గారికి కూలగొట్టుడు తప్ప కట్టుడు తెలుస్తలేదు. ఇప్పటిదాకా ఒక 3,000 పిల్లర్ కట్టలే కానీ పేదల ఇళ్ళు అయితే 1000 ఇళ్ళు 100 ఇళ్ళు కూల్చేసి. ఎందుకు?